శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుందండి. గతంలో కంటే బాగుంది, అద్భుతంగా ఉంది, అదృష్టకాలం చెప్పుకోవచ్చు. గతంలో చాలా ఎదురు దెబ్బలు తిన్నారండి. ఒక 2-3 నెలలుగా కాస్త ఎదురు దెబ్బలు తిన్నారు, శారీరకంగా మానసికంగా దెబ్బతిన్నారు. కానీ ఇప్పుడు బాగుంటుంది. ఈ మాసం సింహరాశి వారికి బాగుంది. ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారికి బాగుంది, అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. మీకున్న సమస్యలు మబ్బు విన్నట్టు విడిపోయి చెప్పుకోవచ్చు. ఇంట్లోని బయట కూడా ఎదురు చూస్తున్న పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. మీ సంకల్పం నెరవేరుతుంది. బంధుమిత్రుల యొక్క ఆదరణ లభిస్తుంది. మీకు బంధువులు మిత్రులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వ్యవహారాలకు శ్రీకారం చుడతారు. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అంటే ముఖ్యమైన వ్యవహారాలు సెటిల్మెంట్ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. సెటిల్మెంట్ పెట్టుకోండి. ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. రావాల్సిన బాకీలు, మొండి బాకీలు వసూలు అవుతాయి. మీరు ఇవ్వవలసిన బాకీలు ఉంటే తీరుస్తారు. అలాగే శుభమూలక ధన వ్యయం కూడా అవుతుంది. అంటే శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదంలో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఏదైనా సరే బాగుందండి. మీకు ఈ మాసం దైవబలం ఉంది. ఈ సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో దైవబలం కనిపిస్తుంది. దైవశక్తి మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కాపాడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే వాహనయోగం, పాత వాహనమే కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే శత్రు జయం. గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారండి. గతంలో కొన్ని పరిస్థితుల కారణంగా శత్రువులు అవుతారు. వాళ్ళ వల్ల ఇప్పుడు మిత్రులు, అంటే శత్రువులు మిత్రులు అవుతారు. వాళ్ళ వల్ల మీకు ఉపయోగం జరుగుతుంది. ఇకపోతే వ్యవహార జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి, అనుకున్న పనులన్నీ మీరు నెరవేర్చుకుంటారు. పెద్ద వాళ్ళని కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు. మీ వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. మీకు సంఘంలో పరపతి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రభుత్వ సంబంధించిన కార్యాలన్నీ మీకు జరుగుతాయి. అన్నీ బాగున్నాయండి. అన్ని రకాలుగా బాగుందండి. ఈ సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో మీరు అసలు ఆధైర్యపడాల్సిన పనే లేదు. మీకు బాగుంది. ఏంటి గురువుగారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు ధైర్యంగానే చెప్తున్నాను. బాగుందండి, బాగుంది. ఇకపోతే వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. మీకు మిమ్మల్ని గుర్తిస్తారు, గౌరవిస్తారు. అలాగే మీరు ఎదుగుదల ఉంటుంది. మీకు ఎదుగుదల ఉంటుంది. అంతే పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సింహరాశి వారు కొంతమంది విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉండి కొంతమందికి జాబులు లేవు. మీరు ఇప్పుడు ప్రయత్నం చేసుకోండి, డీలా పడిపోవద్దు. విదేశాల్లో ఉన్నారు, జాబ్ ప్రయత్నం చేసుకుని మీకు జాబ్ వస్తుంది. ఎక్కడో చోట ఏదో జాబ్ వస్తుంది. అదే జాబులో ఉన్నవారికి కూడా బాగుంది. ఈ జాబులో ఉన్నవారు కూడా గతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కానీ ఇప్పుడు బాగుంది మీకు. విదేశాల్లో ఉన్న వారికి, అలాగే చదువుల రీత్యా కూడా విదేశాలకు వెళ్ళే వరకు కూడా సక్సెస్ అవుతారు. మీరు విదేశాలకు ప్రయత్నం చేసుకున్నారు కదా, చదువు రీత్యా పై చదువుల కోసం వెళ్ళడానికి మీరు సక్సెస్ అవుతారు. ఏదైనా సరే బాగుందండి. అయితే మీరు ఒకటే సింహరాశి వారు, దయచేసి గురువుల్ని, బ్రాహ్మణుల్ని, పెద్దవాళ్ళని గౌరవించండి. వాళ్ళతో మంచిగా మర్యాదగా ప్రవర్తించండి. అగౌరవపరచవద్దు, గౌరవించండి. వాళ్ళ ఆశీస్ తీసుకోండి. బ్రాహ్మణుల ఆశీస్ తీసుకోండి. అర్చక స్వామివారికి ఆశీస్ తీసుకోండి. పెద్దవాళ్ళ ఆశీస్ తీసుకోండి. ఆశీస్ అనగా ఏదో అక్షంతలు వేయించుకోండి, ఏదో తాంబూలం ఇవ్వండి. మంచిది, మీకు మేలు జరుగుతుందండి. మీకు మేలు జరుగుతుంది. దోషం వద్దు, ఎవరిని దోషం చేయొద్దు. అసలు ఎవరిని దోషం చేయొద్దు. ఎవరితో వివాదాలు కూడా పెట్టుకోవద్దు. మీరు
మాటకు మాట పట్టింపులు వద్దు, మీరు మీ పని మీరు చేసుకోండి. మీకు సమయం బాగుంది, అనుకూలంగా ఉంది, గ్రహ సంచారం బాగుంది, చేసుకోండి, మీకు బాగుంటుంది, నో ప్రాబ్లం. ఇకపోతే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది, అలాగే కళారంగంలో ఉన్న వారికి బాగుంది, సినిమా టీవీ రంగంలో ఉన్న వారికి బాగుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుందండి. మంచి సువర్ణ అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి. అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి, ప్రజలకి మంచి సేవ చేస్తారు, ప్రజలకు ఉపయోగపడే పనులు కార్యక్రమాలు చేపడతారు, ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు, ప్రజల్లో మన్నన తెచ్చుకుంటారు, మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి రాజకీయ నాయకులకి. కాకపోతే శత్రువులు ఉంటారు, జాగ్రత్త. నరపీడ నరఘోష ఉంటుంది, జాగ్రత్త. డబ్బు మంచినీళ్ళలో ఖర్చు అవుతుంది, జాగ్రత్త. అంతే, మిగతా విషయాలన్నీ బాగున్నాయి రాజకీయ నాయకులకి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది, అలాగే జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది, మంచి లాభాలు వస్తాయి మీకు. ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు కూడా బాగుందండి, మీకు స్థల మార్పు కనిపిస్తుంది, అలాగే ప్రమోషన్స్తో కూడిన బదిలీ కూడా కనిపించవచ్చు. ఇక చదువుకునే విద్యార్థులు కూడా బాగుందని, మీరు చక్కగా చదువుతారు, మీరు చదివింది జ్ఞాపకం ఉంటుంది. ఇక వివాహం కాని అమ్మాయిల అబ్బాయిలు కూడా మీరు ప్రయత్నం చేసుకోండి, వివాహాల ప్రయత్నాలు కొనసాగుతాయి మీకు. ఏదైనా సరే బాగుంది. ఇకపోతే నేను చెప్పిన సింహరాశి వారికి గోచర ఫలితాలు కేవలం 40% మాత్రమే మీకు పనిచేస్తుంది, మిగతా 60% కూడా మీ యొక్క జన్మ జాతకం, జన్మ లగ్నం, జరిగే దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయండి, మాకు జరిగినాయని కొంతమంది, గురువుగారని మీరు చెప్పిన ఫలితాలు జరగలేదండి, జరుగుతాయని కొంతమంది చేస్తున్నారు. ఎందుకంటే అమ్మా మీ జన్మజాతకం ఉంది కదమ్మా, అందులో ఎలా ఉందో కూడా చూసుకోవాలి కదా. అందుగురించి నా వీడియో చూసి వీక్షకులు దయచేసి గమనించి మీకు ఏమన్నా కావాలంటే ఈ కింద నెంబర్ ఉందా, ఆ నెంబర్ కాల్ చేయండి. తప్పకుండా మీకు సలహాలు ఇస్తాము, అలాగే మీ ప్రశ్న సమాధానం చెప్పడం జరుగుతుందమ్మా. ఇకపోతే ఈ అక్టోబర్ మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. అది ఏముంటాయి అంటే ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఎక్కువ ఈ మాసం అంతా సూర్య ఆరాధన చేసుకోవాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన, సూర్య అష్టకము, ఆదిత్య హృదయం, సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం ఉంటే దర్శించుకోవడం, లేదా విష్ణాలయ దర్శించుకోవడం, విష్ణు పూజలు చేసుకోవడం, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా శనివారం ఒకసారి శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి ఎప్పుడైనా సరే. అలాగే ఇది అక్టోబర్ మాసంలో నవరాత్రులు ప్రారంభమవుతున్నాయమ్మా, దుర్గా నవరాత్రులు. కాబట్టి ఈ అక్టోబర్ మాసంలో దసరా నవరాత్రులు కూడా అమ్మవారిని సేవించండి, దుర్గాదేవి యొక్క పూజలు చేసుకోండి, అష్టోత్తరం చేసుకోండి, కుంకుమ పూజ చేసుకోండి. ఏ అమ్మైనా సరే, రేణుక, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, లోకాల తల్లి, ఎవరైనా సరే అమ్మే, చక్కగా నవరాత్రులు కుంకుమ పూజ చేయించుకోండి. అలాగే నవరాత్రులు ప్రతి అమ్మవారి గుళ్ళు హోమాలు చేస్తారు, హోమాలు చేయించుకోండి. చక్కగా అవకాశం ఉన్నవారు ప్రతిరోజు లలిత సహస్రనామాలు చదువుకోండి, లేదంటే వినండి. అలాగే ప్రతి ఈ నవరాత్రులు అన్నదానాలు జరుగుతాయి, అన్నదానాల్లో పాల్గొనండి, అన్నదానం చేయండి, మీ వంతు సహాయం చేయండి. చక్కగా నవరాత్రిని ఉపయోగించుకోండి, అమ్మవారిని సేవించండి. మీకు అమ్మవారి యొక్క దయ, అనుగ్రహం, కరుణ, కటాక్ష వీక్షణలు లభిస్తాయి, ఆవిడ యొక్క ఆశీస్సు లభిస్తుంది. అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. ఇకపోతే ఒక ఆదివారం రోజున మీరు కిలోంపావు గోధుమలు ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. ఇక గోవుకి ఆహారం పెట్టండి, పచ్చగడ్డి వేయండి, పిచ్చుకలు ధాన్యం వేయండి, అలాగే పావురాలకి జొన్నలు వేయండి, కాకులకి తీపన్నం పెట్టండి, భిక్షగాలకి ఏదైనా ఆహారం పెట్టండి అమ్మా, పెరుగన్నం పెట్టండి, లేదా బ్రెడ్ పెట్టండి, లేదా అరటిపండు పెట్టండి. ఇక కుక్కలు కనిపిస్తే మీకు కాలభైరవుడు, కుక్కలు కనిపిస్తే బ్రెడ్, బిస్కెట్ పెట్టండి. అలాగే మీరు
మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అధైర్యపడవద్దు. ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఫలితం లేదు కదా, అవ్వలేదు కానీ అధైర్యపడవద్దు, కంగారు పడవద్దు, బెంబేలు పడవద్దు. నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ చేసుకోండి. మీకు తప్పకుండా ఈ అక్టోబర్ మాసంలో మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు. స్వస్తి.